ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు. నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మీకున్న రెప్యుటేషన్ కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు? ఈ అమ్మాయి ఫ్రాడ్స్టర్, స్కామ్స్టర్. బేసికలీ ఈ డివైస్ ఇండియాలో ఎక్కడ దొరకదండి. 100% ఈ ప్రోడక్ట్ దొరకదు. మీరు ఎడిట్ చేశారేమో అని అన్ని ఛాన్సెస్ ఉంటారు కదా, సో ఏమన్నా వాడారేమో అని అంటుంటుంది కదా. ఎవ్రీ సెషన్ లో కూడా ఒకటే లైటింగ్ ఉంటుంది, ఒకటే యాంగిల్ ఉంటుంది, సో చేంజ్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్స్ తో టీమ్ అప్ అయ్యాము. సో మేము వి గాట్ ఇన్ టు ప్లాస్టిక్ సర్జరీస్, బెస్ట్ సర్జన్స్, బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ టెక్నాలజీ. చిన్న రిక్వెస్ట్, కెమెరాస్ వద్దు, ఎందుకంటే మా డాక్టర్స్ ని చాలా హరాస్ చేస్తున్నారు. చాలా మాటలు అనడము, చాలా హరాస్ చేయడం. ఫేక్ డాక్టర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఉన్నారని చెప్పని అన్న కూడా జరుగుతుంది. ఈ డాక్టర్ కూడా ఇండియాలో కూడా ఎక్కడ కూడా లేదన్నది. అటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉంది. మరి ఇంత ఇది పెట్టుకొని మరి అంత వైరల్ అవ్వడానికి మీరు కూడా అంత ఇది ఉంది కాబట్టి అలిగేషన్స్ వేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు మా దగ్గరికి రాలేదు. ఒకరు అన్నారని ఒకరు చేశారు, ఇంకొకరికి డబ్బులు ఇచ్చారని చేశారు, కొంతమంది వ్యూస్ కోసం చేశారు. అంటే మిమ్మల్ని ఇలా రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి ఏం వస్తుంది? యాక్చువల్ గా దీని వెనకాల వేరే ఒకరు ఉన్నారు. సేమ్ ఏదో క్లినిక్ లో నీకు మోసం జరిగితే నువ్వు హెచ్కే గురించి ఎందుకు 7-8 వీడియోలు చేసావు అని చెప్పేసి అంటే ఇప్పుడు టాపిక్ నడుస్తుంది కదన్నా, ట్రెండింగ్ లో ఉంది కదా, సో అందుకని నేను కూడా చేసుకుంటూ వచ్చాను. నమస్తే అండి, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ మధ్య కాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఏంటంటే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ సొల్యూషన్ అనమాట. అయితే వీళ్ళపైన ఉన్న ఆరోపణలు కానీ లేదంటే వాళ్ళపైన ఉన్న రూమర్స్ కానీ ఇటువంటివన్నీ నిజమా కాదా? ఎందుకంటే దాదాపు ఒక వీడియోని పట్టుకుని మనం ఏంటంటే అక్కడ జరుగుతున్న ఏంటంటే తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా వాటి గురించి మాట్లాడుకున్నాం, కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ సైడ్ ఎలా ఉంది, ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది విషయాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏవి వాస్తవాలో ఏవి అవాస్తవాలు అనేది మనం నిర్ణయం తీసుకోవాలన్నమాట. సో దాని గురించి ఈరోజు మేము వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. రైట్, ఇక్కడ మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. అయితే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్నాం, ఎలిగేషన్స్ అంటారు, అవి వచ్చినవి ఎలా అంటే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు, ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు 1 మంత్ నుంచేమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాలా, అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు, చూపించలేదు అని మేము అడిగాం. మీరు చెప్పండి, మీకు ఎలా తీసుకున్నారు దాన్ని? మీరు అలా జరిగింది. సో ట్రూ. ఇప్పుడు వరకు మన పైన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ తీసుకునేది లేదు, లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు. సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము, ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్గా వచ్చాము. మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే, మీరు రాండి కెమెరాతోటి డైరెక్ట్గా రండి, మా సర్టిఫికేట్స్ చూడండి, మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం అనమాట. సో అంటే మీరు వచ్చారు, మీకు కూడా మేము అంతా చూపిస్తాం. సర్టిఫికేట్స్ అని అన్నారు, మా సర్టిఫికేట్స్ అని మేము మా వాల్స్కి మేము అటాచ్ చేయడం అనేది జరిగింది. మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది, డాక్టర్స్ ఉంటారు లోపల. యూ కెన్ టాక్ టు ఎవ్రీవన్. డెఫినెట్గా. అంటే ఈ లోపు అంటే మేము వస్తున్నాం అని చెప్పని అంటే మీకు జస్ట్ మేము అడిగాము, సార్ ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము, సరే ఓకే అని చెప్పని అన్నారు. అంటే ఈ లోపు ఏమన్నా మీరు ఏమైనా ప్లాన్ చేసి? లేదండి, మేము అందుకనే మేము ఏ ఛానల్ అయినా కూడా మాకేం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళండి అనే చెప్తున్నాం.
సో వీఆర్ దాట్ ఓపెన్. ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా మీరు డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని. ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చారు, ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి, ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్, అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి. ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా అక్కడనే ఉంటారు, ఏ టైంలోనే వెళ్ళొచ్చు. రైట్ సార్, మీరు అన్న చాలా బాగుంది, వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షద గారు కానీ కార్తిక్ గారు కానీ ఉండరు కదా? ఉండరుగా. అంటే ఎందుకని అంటున్నానంటే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగించారు. మీడియాలో కూడా ఆమెని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అందుకని నేను అంటున్నాను. సో అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. సో ఆవిడ మా క్లయింటే డెఫినెట్గా. సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్లో మాట్లాడడం అనేది జరిగింది. మాకు ఎవ్రీ రూమ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఆ క్లయింట్ ఏమన్నారు, అక్కడ అసలు డాక్టర్సే లేరు, నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు. నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను, ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి. ఆ డాక్టర్ సర్టిఫికేట్ నేను మీకు చూపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు. కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తాం. అసలు మీరు డర్మటాలజిస్టా కాదా, డాక్టరా కాదా, చేసింది అదే క్లయింట్ నాతోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారనమాట క్లినిక్ కి. ఇట్లా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి, అవి మీరు డిలీట్ చేయించండి అని. అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం, వేరే పేజెస్ వాళ్ళు చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి ఇట్లా మాట్లాడారు, మేము కాదు మీరు ఫేక్ గా మాట్లాడారని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మనకు ఇది కాదు కదా. అండ్ అదే క్లయింట్ నేను క్వశ్చన్ చేశాను అనమాట, అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు, అది ఫేక్ ఎలిగేషన్ కాదా అండి, మీరు ఎలా చెప్పారు, మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు. ఒక్క నిమిషం చూడండి. అంటే అండ్ ఆల్సో ఇది కూడా ఆమె కూడా డర్మటాలజిస్టేనా, క్లయింట్ కూడా కాదు. అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, ఆవిడ తప్పేం లేదు, తనని డెఫినెట్లీ మిస్గైడ్ చేశారు వీళ్ళు. మీకు ఏదో చెప్పుంటారు డెఫినెట్లీ, పిలిపించి కూర్చోబెట్టి లేకపోతే మీకు ఇది చేస్తాము అని. ఇది వినండి. అండ్ ఈ రికార్డింగ్ కూడా వన్ సెకండ్ తన పర్మిషన్ తోటే పెడుతున్నాం, ఎందుకంటే రికార్డింగ్ లో తను అనింది మీరు కావాలంటే ఇది ఎక్కడన్నా చెప్పండి, నాకు ప్రాబ్లం లేదు అని. తను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు. మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలాగా? ఇది వినండి. ఒక్కటి ఏంటంటే లేదు అంతే, అదే మీరు మీడియాలో అక్కడ ఉన్నది డాక్టర్లే కాదని మీరు ఎలా చెప్పారు సరస్వతి గారు? నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉంటాయి ఫీల్ వేసినప్పుడు, ఓకేనా. నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇది మీరు మీడియాలో చెప్పినా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఫస్ట్ టైం టీచర్ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అండ్ నేను ఎవ్రీ సెషన్ కి నాకు మీ అంత నాలెడ్జ్ అక్కడ లేదు. శాస్త్రం మీద తర్వాత మళ్ళీ కాదు, మీరు డాక్టర్స్ ట్రీట్ చేశారా లేదా, మీకు చేసిన సెషన్ డాక్టర్సా కాదా? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు డర్మటాలజిస్ట్ అని నాకు చెప్పే లోపల తీసుకెళ్ళలేదు. నా తరఫున వాళ్ళు సర్టిఫైడ్ నేను అయితే చూడలేదు కదా. కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ ఇలానే మీరు వాళ్ళు చెప్పలేదు అని. ఓకే రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.